ఆత్మల రక్షణ ధ్యేయంగా సువార్త ప్రకటన చేశారు. సంఘ స్థాపనే లక్ష్యంగా ప్రేమను ఇలలో పంచారు. ఆత్మల రక్షణ ధ్యేయంగా సువార్త ప్రకటన చేశారు. సంఘ స్థాపనే లక్ష్యంగా ప్రేమను ఇలలో పంచారు. రాజ్య విస్తరణ ఇష్టంగా శ్రమల గుండ పయనించారు. పరలోకమే తమ స్వాస్థ్యంగా ఉన్నవన్నీ ఇలా విడిచారు. ప్రతి సేవకుని జీవితం ప్రభు యేసుకే అంకితం. ప్రభు సేవలో తన మరణం ప్రతి సేవకునికి ధన్యం. చింత ఎందుకు నేస్తమా ఈ లోకం వారికి యోగ్యమా? ప్రభువు పిలిచాడు నేస్తమా పరలోకం వారికి నిత్యం సుమా. పరలోకమే వారికి యోగ్యం సుమా. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం పరదైసులో జీవం పదిలం. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం పరదైసులో జీవం పదిలం. అలసట ఎరుగని జీవనం దైవ సేవలో ఇలా పయనం. కన్నీటి ప్రార్థన జీవితం ముళ్ళ బాటలో నడిచిన వైనం. ఆత్మల రక్షణకై దేవుని మహిమకై ఆత్మల రక్షణకై దేవుని మహిమకై చింత ఎందుకు నేస్తమా? తిరిగి లేచుట తథ్యం సుమా. ప్రభువు లేచాడు నేస్తమా పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా. పునరుత్థానం ఉందని ప్రభువు లేచి చూపించాడు. నమ్మలేని నిజాన్ని తన శిష్యులకు రుజువుపరిచాడు. రక్త మాంసాల దేహాన్ని మహిమ దేహంగా మార్చాడు. ఆత్మకు ముగింపు లేదని సజీవునిగా క్రీస్తు లేచాడు. ప్రతి సేవకుని మరణం పునరుత్థానమే గమ్యం. ప్రభుతో ఇలా పయనం విశ్రాంతినిచ్చును మరణం. చింత ఎందుకు నేస్తమా? సజీవులే వారు నమ్ముమా. ప్రభువు లేచాడు నేస్తమా పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. అప్పుడు బాపల్పూర్ చర్చిలో సేవ చేసే ఆయన భుయ్యాబాబు గారు అనేసి ఆయన ఒక ఉండేవాళ్ళు. ఆయనకి అనారోగ్య సమస్యలతో ఆయన కూడా అదే హాస్పిటల్లో ఉండేవారు. అక్కడ వాళ్ళకి చూడడానికి వచ్చి రాత్రి పడుకునేటప్పుడు పక్క బెడ్లో మా నాన్నగారు పడి ఉండడం చూసి మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను కూడా ప్రార్థన చేస్తానా అని ఎవరు తెలియదు. అలాంటప్పుడు ప్రార్థన చేసి మా కుటుంబంలో జరిగిన అద్భుతాన్ని బట్టి మా ఇంటిలోకి అది నా జీవితంలో కూడా దేవాది దేవుడు ఆ దైవజనుడికి మరియు నా ఆత్మీయ తండ్రి గారిని అలా పరిచయం చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ రోజు అంటే క్రైస్తవుల కంటే భయంకరంగా మా ఇంట్లో ఏమాత్రం చోటు ఉండేది కాదు. తర్వాత రోజు మా అమ్మ అనేది ଯେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ଗୋଟେ ଫୁଲ ଥିବ ସେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ତାର ମହତ୍ଵ ନଥାଏ. ଯେତେବେଳେ ଫୁଲଟା ଝଡ଼ିଯାଏ ତାହାର ମହତ୍ଵ ଜଣା. ତାର 57 ଯଦି ଆମେ ପଢିବା ତାର ଏକ ପଦ ଲେଖାଯାଏ, ଦେଖ ଧାର୍ମିକ ଲୋକମାନଙ୍କୁ ନିଆଯାଉଛି, ପବିତ୍ର ଲୋକମାନଙ୍କୁ ନିଆଯାଉଛି, କିନ୍ତୁ କେହି ତା ବିଷୟରେ ଆପଣ ମାନେ ଆଗକୁ ବଢିକି ଆପଣ ଯାଆନ୍ତୁ. ଯୋଉ ଦର୍ଶନରେ ସେ ଆଗକୁ ଯାଉଥିଲେ, ଯୋଉ ପରମେଶ୍ୱର ଦର୍ଶନ ଦେଇଥିଲେ ସେ ଦର୍ଶନକୁ ଆପଣ ମାନେ ହୋଲ୍ଡ କରନ୍ତୁ. ସେ ଦର୍ଶନକୁ ଆପଣ ମାନେ ପାଆନ୍ତୁ. ଆଉ ସେଇ ପଛରେ ସେ ତୃଷାରେ ସେ କ୍ଷୁଧାରେ ଆଉ ସେଇ ମାନେ ଶକ୍ତିରେ ଆପଣ ମାନେ ଆଗକୁ ବଢନ୍ତୁ.
ଆଉ ଯୋଉଦ୍ୱାରା କି ପରମେଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟ ଆଉ ଅଞ୍ଚଳରେ କେହି ଜଣେ ବି ସାନ୍ତ୍ୱନାର କଥା କହିନାହାନ୍ତି। ମାତ୍ର ଆମେ ସ୍ଥାନରେ ସମସ୍ତେ ସମବେତ ହେଇଛୁ ଏ ସାନ୍ତ୍ୱନାର ବାକ୍ୟ କହିବା ପାଇଁ ଯେ ଆମ ପାଖରେ ଗୋଟେ ଭରସା ଅଛି। ମଣ୍ଡଳୀ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଆମେ ଯେ ସ୍ଥାନରେ ସମବେତ ହେଇଛୁ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଗୋଟେ ଭରସା। ఈ సంఘం ఇచ్చినటువంటి సాక్ష్యం తన మీద ఉన్న విశ్వాసం మీద, రెండవది సేవకుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఒకప్పుడు అపోస్తలుల పూర్వకది ఒక దేశం ఒక ఇంటిలో సంవత్సరం ఉన్నారు ఆయన. పిలుపే నీ ప్రాణమని ప్రాంతము విడచి, సేవే సర్వస్వమని ఇంటిని విడిచి, పిలుపే నీ ప్రాణమని ప్రాంతము విడచి, సేవే సర్వస్వమని ఇంటిని విడిచి, సిలువ సాక్షిగా ఇలలో వెలుగుచుంటివా, సిలువ ప్రేమ ఇలలోన చాటుచుంటివా, సిలువ సాక్షిగా ఇలలో వెలుగుచుంటివా, సిలువ ప్రేమ ఇలలోన చాటుచుంటివా. సేవకుడా సువార్తికుడా బోధకుడా ఓ సైనికుడా, సేవకుడా సువార్తికుడా బోధకుడా ఓ సైనికుడా, రాలుతున్నదే పంట రావా ముందుకు, వాడిపోతుంది పంట రావా ఈ క్షణము. ఎవరు ప్రేమిస్తారో, దైవ సేవకులు ఎవరు ప్రేమిస్తారో ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అమ్మగారి గురించి అందరూ ప్రార్థన చేయండి. కష్టకాలం అనుకుంటారు దేవుడు మనకి. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.